మహాభారతంలో భీష్ముడి గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తన చివరి కాలంలో అంపశయ్యపై తుది శ్వాస విడిచే వరకు గాయాలతో పడి ఎందుకు కష్టపడవలసి వచ్చిందో తెలుసా? ఇదే ప్రశ్న భీష్ముడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నాకు తెలుసు, గత జన్మలోనూ ఎటువంటి పాపం చేయలేదు కదా, అయినా ఎందుకు ఈ కర్మ నాకు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు. భీష్మ, ఈ పాపం నువ్వు గత జన్మలో చేసినది కాదు, అంతకు పూర్వ జన్మలో నీవు ఒక రాజకుమారుడివి. అడవిలో వెళుతూ ఉండగా ఒక పాము దారిలోకి వస్తుంది. అది ఎవరిని గాయపరచకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఆ పామును దూరంగా విసిరావు. అప్పుడు ఆ పాము ముళ్ళ పొదల్లో పడింది. ఆ పాము శరీరం మొత్తం ముళ్ళు గుచ్చుకొని చివరి క్షణం వరకు గాయాలతో ఉంటుంది. ఆ పాము తన చివరి క్షణంలో ఓ శాపం అయితే పెట్టింది. నాకు ఈ విధంగా చేసిన వారికి వారు కూడా ఇలాంటి బాధతోనే మరణించాలి అని. అయితే నీవు ఎటువంటి చెడు ఉద్దేశంతో ఆ పని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాబట్టి ఆ జన్మలో కర్మఫలాన్ని నీవు అనుభవించలేదు. ఈ జన్మలో ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ అది జరగకుండా నువ్వు అడ్డుకోలేదు. కాబట్టి ఈ జన్మలో ఆ పాపాన్ని అనుభవించాల్సిన అవసరం వచ్చింది అని శ్రీకృష్ణుడు భీష్ముడికి వివరిస్తాడు. ఇంతకీ భీష్ముడు ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణాన్ని ఎందుకు అడ్డుకోలేదో తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ వీడియోని అయితే కంపల్సరీగా చూడండి.